వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అరెస్టు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెళ్తున్నాయి. పోలీసులు ప్రవర్తించిన తీరు, అరెస్ట్ చేసిన సందర్భంలో సరైన సమాధానం లేకపోవడం, సరైన కారణం చూపలేకపోవడం, మఫ్టీలో రావడం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా విమర్శలకు తావిస్తున్న పరిస్థితి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఖండిస్తుంది, విమర్శిస్తుంది. ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి మాజీ ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, పూడి శ్రీహరి గారి అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన్ని సక్రమైన కారణాలు చేయగానే రోడ్లో అడ్డగించి అరెస్ట్ చేశారు పోలీసులు. దీన్ని ఎలా చూస్తారు? ఇది అత్యంత హీనమైన చర్యగా భావిస్తున్నాం. అత్యంత హీనమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఒక మీడియా సంబంధించిన ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, గతంలో కూడా చీఫ్ మినిస్టర్గా అఫీషియల్ పిఆర్ఓ కూడా పనిచేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని కనీసం మీరు అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా అది పూర్తిగా తప్పుగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏమైనా ఒక అరెస్ట్ చేయాలన్నప్పుడు ఒక ప్రాపర్గా ఒక నోటీస్ ఇవ్వడము చూసుకొని దాని పని చేయాలి. అసలు ఏం తప్పు చేశాడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకోవడం కూడా, శ్రీహరి గారు ఏం తప్పు చేశాడు? ఒక ఏదైతే ఉందో అసలు దీనికి మనకు మీడియా సంబంధించిన ఒక ప్రక్రియ ఆయన చేస్తున్నాడు. ఆ ప్రక్రియలో భాగంగా మీరు తప్పు అని అంటే ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా అతనిపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన, పార్టీ పైన ఒక కుట్రతో జరుగుతున్న ప్రక్రియ అనుకోవడం ఖచ్చితంగా దీన్ని మనం భావిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా కుట్రతో, ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విషయం చిమ్మిస్తూ తన ఎల్లో మీడియాని ఏ విధంగా వాడుకున్నారో, ఈరోజు మేము డిఫెన్స్లో ఉన్నాం, మేము అపోజిషన్ ఉన్నాం. కనీసం ప్రజల యొక్క సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆ కష్టాలు కానీ, వాళ్ళకి సంక్షేమాలు కానీ ఏదో అందుతున్నాయా లేదన్నా ఆ ప్రతిపక్షం మా బాధ్యత. అది మా బాధ్యత. మేము కనీసం దాన్ని మేము ఎదురుగా క్వశ్చన్ చేస్తే, మేము అడిగితే మీడియా మిత్రులను ఈ విధంగా అన్యాయంగా, అక్రమంగా, ప్రజాస్వామ్య బద్ధంగా కానీ మీరు ఈ విధంగా అరెస్ట్ చేయడం అని తీసుకుని చాలా చాలా దారుణమైన పని. ఇది ప్రజాస్వామ్యం మంచి పని కాదు. దిస్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫోర్త్ పిల్లర్ మీడియా అని మీరు గొంతు నొక్కేస్తున్నారు. గొంతు నొక్కి అంటే భయభ్రాంతులు చేయండి. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ దీని గురించి మాట్లాడకూడదు, దీని గురించి పోస్ట్ పెట్టకూడదు అనిపిస్తుంది. ఎక్కడో సోషల్ మీడియాలో జరిగితే మీరు దాన్ని ఆసరా తీసుకొని, నోటీస్ లేకుండా, ఒక కంప్లైంట్ లేకుండా మీరు ఇంటికాడకు వచ్చి చెక్ చేసుకొని అడుగడుగున మఫ్టీ పోలీసులు వచ్చి మీరు తీసుకోవడం అంటే పోలీసులు మేము ఒకటే అడుగుతున్నాం. పోలీసులు, డీజీపీ గారిని కానీ, పోలీసు వ్యవస్థను కానీ, మీకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మీకు ఎక్కడ ఇవ్వని ఒక స్పష్టత మీకు ఇచ్చారు. ఒక కోడ్ ఉంది మీకు, 3 సింహాల ఇది ఉంది మీకు. దాన్ని గౌరవిస్తూ మీరు డ్రెస్ వేసుకుని హుందాగా నోటీస్ ఇచ్చి తర్వాత దీనిపైన పరిణామం ఈ విధంగా ఉన్నాయని మీకు చెప్పాలి. అటువంటి ఏం లేకుండా మీరు అసలు మఫ్టీలో వస్తే మీరు పోలీసులు అనుకోవాలా, ఇంకెవరు అనుకోవాలా? నిజంగా ఇది చాలా దారుణమైన పని. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు చాలేదు. ఏదో అధికారం ఉంది కదా, మేము చేస్తే ఏదైనా చెల్లుతుందనే ఆలోచనతో మీరు అది చేయకూడదు. అది మంచి పరిణామం కాదు. మేము ఒకటే చెప్తున్నాం. మీరు నిన్న జరిగిన ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మీరు రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా వైఎస్ఆర్ శ్రేణులు, ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలను నన్ను అనుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ చేయకుండా చేసిన అంటే మీకు కసి ఎటువంటి మా పార్టీకి అనుకూలంగా లేకపోతే మీరు కసి. అందువల్ల ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రూపంలో అంబేద్కర్ మీకు ఏం చేశారండి అంటే అంత చులకన, మీకు అంబేద్కర్ అంటే అంత చులకన. నిన్న ప్రోగ్రాంలో ప్రతి జిల్లాలో అడ్డుకున్నారు. ఈరోజు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈరోజు శ్రీహరి గారిని మీరు అరెస్ట్ ఏ విధంగా మీరు కనీసం మీరు ఒక ఆత్మ పరిశీలన చేసుకోగలరా? మార్నింగ్ పోయి అతను పోయేసి నేను మఫ్టీలో పోయి అరెస్ట్ చేసి తర్వాత ఇంటంతా సోదాలు కూడా మీకు ఏమైనాయి? అసలు ఎవరిచ్చారు మీకు రైటు? మేము ఒకటే చెప్తున్నాం, మీరు చాలా తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు అనేకం వస్తుంటాయి. ప్రతి పార్టీకి సంబంధించిన సోషలిస్టులు ఇలాంటి కామెంట్లు పెడుతూనే ఉంటారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల మీద కావచ్చు, వైఎస్ జగన్ గారికి సంబంధించిన సతీమణి భారతీ గారి మీద కావచ్చు, అనేక దారుణమైన కామెంట్లు కూడా పెట్టారు. అలాంటి వాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తే పట్టించుకొని పోలీసులు ఈ విషయంలో మాత్రం క్షణంలోనే ఎందుకు స్పందిస్తున్నారు? దీని వెనక ఉన్న కారణాలు ఏమంటారు?
మేము మొదటి నుంచి కూడా అడిగే ప్రక్రియ ఇదే. మేము నిజంగా ఒక సోషల్ మీడియా దానిపై యాక్ట్ చేశారు, దీనిపైన ప్రభుత్వం పైన కానీ ఎవరిపైన పర్సనల్ అటాక్ చేసి దీనిపైన చర్యలు తీసుకొని మీరు చాలా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ప్రభుత్వం దీనిపైన ఒక యాక్ట్ తీసుకొస్తామన్నారు. యాక్ట్ తీసుకున్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పైన బహిరంగ పోస్టులు పెట్టి అవమానపరిచే విధంగా పోస్టు పెట్టారు. వాళ్ళపైన నేను యాక్షన్ తీసుకున్నారు. సరే, మన భారతదేశంలో మహిళల్ని మనం గౌరవిస్తాం, ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి భారతమ్మ పైన ఎన్ని పోస్టులు పెట్టారు? ఏమైపోయినా మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు ఏమైపోయినాడు, లోకేష్ ఏమైనాడు, డీజీపీ ఏమైనాడు, పవన్ కళ్యాణ్ ఏమైనాడు? ఏమైపోయినారు? అంటే మీకు చిత్తశుద్ధి లేదా? మీకు కనీసం అప్పుడు ఒక సామాజిక స్పృహ లేదా? ఈరోజేమో అవతల పార్టీ పైన పెట్టిన వాటిపైన మేము పట్టించుకోరు, మీ పైన ఇది పెడితే ఇమ్మీడియట్గా అది కాసుకొని వితౌట్ నోటీసు ప్రాపర్ ఇది యాక్టివిటీ లేకుండా ఇమ్మీడియట్గా కిడ్నాప్ లాగా తీసుకున్నారు. కిడ్నాప్ నాట్ అరెస్ట్, కిడ్నాప్ లాగా తీసుకున్నారు. అంటే మీరు ఒక మెసేజ్ ఇస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కబడ్డారు ఎవరైనా కానీ, కూటమి ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన కానీ, ఏదైతే లోకేష్ పైన కానీ ఉన్నా కామెంట్ చేసి పోస్ట్ పెడితే ఇదే మీ పరిస్థితి. మేము స్వయాన రాష్ట్ర మీడియా ప్రధాన కార్యదర్శి పైన శ్రీహరిని పెట్టాం, మిగతా ఎంత అనే లెవెల్లో మీరు అనుకుంటున్నారేమో. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, ఒకసారి థింక్ చేయండి. రేపు వస్తే మేము అధికారంలోకి వస్తున్నాం, రేపు ఖచ్చితంగా దాంట్లో డౌట్ ఏం లేదు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారులకు వస్తున్నాం. ఎందుకంటే ప్రజల దీవెన విధంగా ఉంది, అడుగున ప్రజల దీవెన ఇది వస్తుంది. మేము ఒకటే చెబుతున్నాం, మేము ఖచ్చితంగా వైలెంట్ బుక్ అని రెడీ చేస్తున్నాం. వైలెంట్ బుక్, దాని పేరే వైలెంట్ బుక్. ఖచ్చితంగా ఇప్పటికే సిస్టమేటిక్ నేమ్స్ అన్నీ అయిపోయినాయి. మీరు ఎక్కడ దాంకున్నా, ఎక్కడ పొరపోయినా తీసుకొస్తుందంటే ఇక్కడ ఇదేం లేదు. మీరు ప్రజలను భయాందోళన చేస్తారా? వైఎస్ఆర్సీపీని క్యాడర్ను మీరు ఇబ్బంది పెట్టిస్తారా? వైఎస్ఆర్ క్యాడర్ను మొత్తం టోటల్గా భయభ్రాంతులు చేసి ఎక్కడ రోడ్లపైన రానికుండా పోస్టులు పెట్టకుండా చేస్తారా? ఎవరిచ్చారు మీకు హక్కు? ఇది ప్రజాస్వామ్యంలో ఎవరిచ్చారు? ఆర్టికల్ 14లో చాలా క్లియర్గా వచ్చిన, ఆర్టికల్ 19లో క్లియర్గా వచ్చారు. సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఇచ్చింది. సుప్రీంకోర్టు కానీ చాలా క్లియర్గా, దేశానికి అద్భుతమైన కోర్టు సుప్రీంకోర్టు. సోషల్ మీడియాలను దాని గురించి ఎవరు మీరు అరెస్ట్ చేయొద్దు, అది వాళ్ళ యొక్క హక్కు. ఎందుకంటే దాంట్లో చాలా అందరికీ నీకు ఏదైతే ఫ్రీడమ్ మనకు ఈ యొక్క సోషల్ మీడియాకి కానీ ఒక స్పేస్ ఇచ్చారు. దానిపైన మీకు ఏదైనా ఇదిగా ఉన్నప్పుడు దానిపైన మీరు ఒక నోటీస్ ఇవ్వండి. నోటీస్ మీరు చట్టపరంగా ఏమైనా దానిపైన చర్య తీసుకోండి. కానీ ఈ విధంగా మీరు ఒక సన్నాసి లేక ఒక దద్దమ్మలాగా ఈ విధంగా మీరు మప్టీలో వచ్చి తీసుకోవడం, అరెస్ట్ చేయడం తప్పు. మేము ఒకటే అంటున్నాం, పొలిటికల్ పార్టీకి రకరకాలుగా ఉంటాయి. పోలీసు వ్యవస్థ అనేది ఒక సిస్టమేటిక్ అనేది. పోలీసులు కూడా ఎక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో ఏమైనా జరిగినప్పుడు ఇక్కడ అందరూ కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఏం చూస్తారు? పోలీసులను చూస్తారు, న్యాయ వ్యవస్థను చూస్తారు. కానీ మీరు కూడా వాళ్ళకు బెండ్ అయిపోయి వాళ్ళు లోబడిపోతే ఇంకా సొసైటీలో ప్రజలు వివరక్షిస్తారనేది నాకు అర్థం కాలేదు. ఒక్కసారిగా డీజీపీ కూడా దీనిపైన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు తీరు విధంగా ఉంది. మరి న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తున్న ఆశిస్తారా? చివరికి ఈ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటేనండి, ఇప్పుడు దాదాపు 3వ సంవత్సరం అడుగుపెట్టినాం. ప్రజల యొక్క ఏదైతే ఉందో మైండ్ సెట్ మారుతూ ఉంది. ప్రజలు కంపేర్ చేసుకున్నారు. సంక్షేమ పథకాలు అప్పుడు ఏ విధంగా వచ్చాయి, రాష్ట్రం ఆ విధంగా ఉన్నది. మహిళలకు ఏదైతే ఈరోజు ప్రధానమంత్రి పెట్టారో 33% పెట్టాం, మేము 50% ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా స్పష్టంగా గ్రౌండ్ చేశాడు, మహిళలందరికీ 50% చేయాలని చెప్పేసి. రెండో అంశం, ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు మావిగన్ను పెట్టాడు. మావిగన్ ఒక ప్రతిపాదన, ఒక సూచన చేశాను. ఈరోజు అది ఒక ఫోకస్ మీద వెళ్ళిపోయింది జనాలకి. ఒక ఫోకస్ లాగా ఒక టార్చ్ లైట్ ఏ విధంగా వేస్తామో, ఒక ఏదైనప్పుడు దారి ఏ విధంగా కనపడుతుందో జనాలకి మావిగన్ చాలా క్లియర్గా అర్థమైంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకు మీడియాలోకి వెళ్ళిపోయింది, జనాల్లోకి వెళ్ళిపోయింది, గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాలేదు. సో ఎక్కడనకుండా టెగ్గర పెట్టి కాల్చేయాలా, టెగ్గర పెట్టి లేపేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు శ్రీహరి గారు అరెస్ట్ చేయడం అనేది ప్రధానమైన కారణం. ఎందుకంటే నేను లక్షల కోట్లు మింగేస్తున్నాను, దాన్ని అడ్డుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ. దీనికి ప్రధానమైన మీడియా మిత్రుడు శ్రీహరి కదా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ప్రధాన కార్యదర్శి మీడియా ఇది కాబట్టి దాన్ని తీసుకుందాము, అందరూ భయపడతారన్నది.
భయపడు వైఎస్ఆర్సీపీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ వైఎస్ఆర్సీపీ కేడరు కార్యకర్త ఎవరు భయపడు. ఎందుకంటే మా నాయకుడు ఇచ్చిన గొప్ప అది ఒక ధైర్యం. ఈరోజు మీరు అన్ని అడ్డలు పడినా ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి పోయినా ఎక్కడ పోయినా మీరు రిస్ట్రిక్షన్ పెట్టి రానికుండా వేస్తారు. జగన్ అవుతున్నారు కొండల్లో గుట్టల్లో సముద్రాల్లో వీధుకుంటా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు. కారణం ఆ నాయకుడు మాకు కావాలి, నాయకుడు వస్తే మాకు జరుగుతాడని ఆలోచన చేస్తున్నారు. ఈ విధంగా మీరు దొంగ ఆటలు, దొంగ తిరుగుళ్ళు, అవినీతిగా అక్రమంగా మీరందరూ కూడా ఈ అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యంలో ఇది నిజంగా మంచి పరిణామం కాదు. ఇది చట్ట విరుద్ధము, తెలుసుకోవాలా. ఖచ్చితంగా ఏదైతే ఉందో మేము ఇది ఖచ్చితంగా యాక్ట్ కూడా మేము తీసుకురాగలము. ఖచ్చితంగా దానిపైన ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా మేము వదిలిపెట్టమని చెప్పేసి కూడా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. చూస్తున్నాము పూడి శ్రీహరి అరెస్టుని ఖండిస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో మీరు చేస్తున్న ఈ దుర్మార్గమైన పనులన్నింటిని కూడా మేము కూడా వైలెంట్ బుక్ అనే రాస్తున్నాం. భవిష్యత్తులో దీనికి మీరు సమాధానం చెప్పాలి. దీనికి సమాధానం చెప్పుకొని ఎక్కడ దాముకున్నా వదిలే ప్రసక్తే లేదనేసి మాజీ ప్రభుత్వ విప్పు కొరుముట్ల శ్రీనివాస్ గారు అడుగుతున్న పరిస్థితి ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల పైన కావచ్చు, సోషలిస్టులు యాక్టివిస్టులకు పైన కావచ్చు ఈ అక్రమ కేసులు బనాయించకుండా ఏదైనా తప్పు జరిగితే దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ అక్రమంగా నడి రోడ్లో అడ్డుకొని కిడ్నాప్ చేసే విధంగా రౌడీయిజంగా ఇలాంటి ఘటనలు చేసి ప్రజలకు ఏం చెప్పుకున్నారంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఫోటో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.